విశాఖ దక్షిణ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ కి మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని వాసుపల్లి పెద్ద కోడలు రాసి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 35వ వార్డు అధ్యక్షుడు కనకారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ కు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియజేశారన్నారు. ఆయన సొంత నిధులతో ఎంతో పేదలకు ఆదుకున్నారని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారని, నేపథ్యంలోనే ఆయనే తిరిగి మళ్లీ మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తారని రాసి ధీమాను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తన 10 ఏళ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేశారని, ప్రతి ఇంటిలో ఎవరో ఒకరు ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందారని, దీంతో మళ్లీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పొందిన శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి కోడలుగా నేను గత వారం రోజులుగా వార్డులో ప్రచారంలో భాగంగా తిరుగుతున్నాను. ప్రతి వార్డులో కూడా ఇలానే ప్రజలందరూ వచ్చేస్తున్నారండి. చాలా వెల్కమింగ్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఆయన చేసిన మంచి పనులు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటిని మించి ఆయన సొంత నిధులతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు, ఎంతోమందికి హెల్ప్ చేశారు. సో వాటన్నిటి బేస్ మీద ఆయనే మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా విశాఖ దక్షిణంలో తిరిగి వస్తారని అందరూ కోరుకుంటున్నారు. అదే జరగబోతుంది. సో ఇంకోటి ఏంటి అంటే జగనన్న గారి ప్రభుత్వం వల్ల అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అలాంటివి, ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అలాంటివి. ప్రతి ఇంట్లో కూడా అట్లీస్ట్ ఒక్కరు ఉంటున్నారండి. అమ్మఒడి కావచ్చు, అంటే ఏంటంటే చిన్న పిల్లలు కడుపులో ఉన్నప్పటి నుండి పండు ముసలి వయసు ఉన్న పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంక్షేమ పథకం ఉంటుందండి. సో అవన్నీ లబ్ధి పొందిన వాళ్ళు మళ్ళీ కూడా జగనన్న ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు. సో సెకండ్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా రాబోతున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు మా 35వ వార్డులో ఒక మహిళలతోని మన ప్రీతమ నాయకులు, మన దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి 3 సార్లు ఐటీ కొట్టబోతున్న దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు పెద్ద కోడలు గారు అయిన రాశి మేడం గారు మా యొక్క వార్డులో రావడం మాకు చాలా అదృష్టం. ఇందుకు ఈ మేడం గారు రావడం వల్ల ఇక్కడ మహిళలందరూ ఆ మేడంని ఆదరించి కుంకుమతో పిలిచి కూడా మేడం ఆదరిస్తున్నారు. ఈ ఆదరణ కూడా రేపు రాబోయే మే 13 ఎలక్షన్లు కూడా ఈ మేడం ద్వారా మహిళలందరూ కూడా ఇక్కడ ఓటు చాలా భారీ మేట ఇస్తారని నేను విశ్వాసం ఉంది, పూర్తి విశ్వాసం ఉండాలి. అలాగే మేము కూడా ఈ యొక్క వార్డులో గత 40 రోజుల నుంచి కూడా ప్రతి వార్డులో ప్రతి డోర్ టు డోర్, ప్రతి గడప గడప కూడా తొక్కి ప్రతి పిన్ టు పిన్ కూడా ప్రతి ఓటర్ నెలలు కలిసాము. ప్రతి ఓటర్ కూడా 2 రోజులు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము లబ్ధి పొందాము. జగన్మోహన్ రెడ్డి కంట ఈ యొక్క దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజా తరపున కానీ అలాగే డైలూరు ఎమ్మెల్యే ఎన్నో కార్యక్రమం చేస్తున్నా ఆయనతో చాలా రకాల లబ్ధి పొందాము. ఎవరు ఎన్ని పార్టీలు వచ్చినా, ఎవరు ఎన్ని రకాల కుంభకైనా, మరి ఇంకా ఎన్ని పార్టీలు వచ్చినా ఇక్కడ గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ అని డంకాపాతంగా ఈ యొక్క వార్డులో ప్రతి ప్రజలు కూడా చెప్తున్నారు. ఆ ప్రజల దీవులే రేపు మా ఎమ్మెల్యే 3 సార్లు హైటెక్ అవుతున్నారు. హైటెక్ అవడం గొప్ప కాదు, హైటెక్ అయితే హ్యాపీగా గెలుస్తున్నాం. భారత మెజారిటీ గెలిచి రాష్ట్రం మినిస్టర్ అవుతుందని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తాను. అలాగే రేపు రాబోయే ఆయన మినిస్టర్ అవుతే ఇక్కడ దక్షిణ నియోజకవర్గం కాదు రాష్ట్రం మొత్తం కూడా బాగుపడుతుంది. అంటే మీరు ఎవరైనా ఒకటే విషయం మీరు ఎవరైనా గమనించండి, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ ఎంత ఎన్ని రకాలుగా ప్రజలకి అందుబాటులో ఉంటారో ఈ దక్షిణ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే వాసుపల్లి కూడా అంత అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటారు. నిత్యం ప్రజలు ఉండే మనిషి ఎవరంటే ఏకైక వ్యక్తి వాసుపల్లి గణేష్ కుమార్ గారు. రీసెంట్గా ఒక 3 నెలల బ్యాగు ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి కష్టమైన వ్యక్తికి 5 రూపాయలు ధన సాయం చేయడం అంటే ఈ రోజుల్లో చిన్న విషయం కాదు. మన జోబులు 10 రూపాయలు ఉండి ఎంతో బాధపడతాం. అటువంటి నాయకుడు ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ప్రతి డోర్ టు డోర్ నడవలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకి 5 వేలు ఇవ్వడం, ఇంకెవరికైనా ఓదార్చడం, చాలా రకాలుగా ఆయన ప్రజలు ఉన్నారు. నిజంగా మన గణేష్ కుమార్ తల్లిదండ్రులు ఆయన ఏ విధంగా ఏ ముహూర్తుల కన్నా మధ్యలో కానీ నిజంగా ఆయన ప్రజల కోసం బతుకుతున్నారు. అది మేము డంకాపతి కళ్ళ చూస్తున్నాం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా అయితే అవుతారు. మేము ధీమా ఉన్నాం. మేము ధీమా వ్యక్తం చేసినా మేము భారీ మెజారిటీ కోసం ఇది పాకులాడుతున్నాం. నిజంగా గెలవాలనుకుని గణేష్ కుమార్ ఇంట్లో కొంచెం గెలుస్తారు, అది అందరూ తెలిసిన విషయం. భారీ మెజారిటీ కోసం పాకులాడుతున్నాం. ఆ భారీ మెజారిటీలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలమ్మ గారు అలాగే ప్రయాణం చేశారో ఈ ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ భారీ మెజారిటీ గెలుపులో మేడం రాశి మేడం గారు పాత్ర ఉందని మీ సభాముఖంగా మనం చేసుకుంటాం.